హాయ్ హలో వెల్కమ్ టు రుచి చూడు కార్యక్రమం. మరి ఈరోజు మన రుచి చూడు వచ్చేసింది బల్కంపేట్లో ఉన్న చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ప్రస్తుతం మనతో ఉన్నారు చెఫ్ రాజగోపాల్ గారు. ఈరోజు మనకి ఏ స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నారో సార్ని అడిగి తెలుసుకుందాం. మరి నమస్కారం సార్. నమస్కారం అండి. ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఏ స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నారు? ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ రోటీ పచ్చడి అండి. చికెన్ రోటీ పచ్చడి. ఓకే, చికెన్ పచ్చడి మామూలుగా నిలువ పచ్చడి తెలుసు కానీ రోటీ పచ్చడి కొత్తగా వింటున్నా. ఇంట్రెస్టింగ్. సో దీనికి కావాల్సిన పదార్థాలు? ఎస్ మేడం. సో నూనె అండి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, ఆనియన్స్, కర్రీ లీవ్స్, సాల్ట్ అండ్ మెయిన్ పదార్థం చికెన్. ఓకే. అండ్ తడకలో మంచి వాసన కోసం ఇంగువ. ఓకే. అంటే రెగ్యులర్గా మనం రోటీ పచ్చడిలోకి యూజ్ చేసే ఐటమ్స్ అన్ని అవి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే చేస్తారు, కాకపోతే ఎక్స్ట్రాగా మనం చికెన్ యాడ్ చేస్తున్నాం దీంట్లో. ఓకే. సో సాధారణంగా మనం అందరూ బెండకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, సో ఇలా పచ్చడి చేసుకుంటారు. సో కొంచెం వెరైటీగా ఉంటుందని చికెన్తో పచ్చడి తయారు చేస్తున్నాం. ఓకే. మరి నిలువ పచ్చడి కాకుండా రోటీ స్టైల్లో, అంటే మనం సాధారణంగా ఇంట్లో దంచుకొని వాడుకునే స్టైల్లో మనం చేయబోతున్నాం. ఓకే. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మరి ఇది? ఇది ఒక 3 days వరకు ఉంటుంది. ఓకే, మరి మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ముందుగా మనం సాల్ట్ తగినంత సాల్ట్. ఇప్పుడు ఇది బోన్లెస్ చికెన్ తీసుకున్నారా? అవునండి, బోన్లెస్ తీసుకున్నామండి. సో బోన్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే మరీ పెద్దగా ఉన్న బోన్స్ కాకుండా లేత బోన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో దీనికి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం చిటికెడు పసుపు, ఓకే, కొంచెం కారం. సో ఇది జనరల్గా మ్యారినేషన్ అండి. ఓకే. అల్లం, పసుపు, కొంచెం ఉప్పు, కారం అంతే. ఇవి వేసుకొని మ్యారినేట్ చేసి సరిపోతుంది. మామూలుగా మనం బిర్యానీ ఇలా చేసుకున్నప్పుడు ఇన్ని అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టాలి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా అలా ఉంటుంది కదా, దీనికి అలాంటిది ఏమైనా ఉంటుందా? పెట్టుకోవచ్చు అంత. మినిమం హాఫ్ అన్ అవర్ ఉంటే కొంచెం బాగా పీసెస్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాం. ఓకే. లేదు ఇమీడియట్గా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే. టైం ఉంటే ఇంకా టేస్టీగా చేసుకోవడానికి కొంచెం మ్యారినేట్ చేసుకోవచ్చు. అంటే కాసేపు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే పీసెస్లోకి మంచిగా అంత సీజనింగ్ అంతా మంచిగా వెళ్ళి మంచి ఫ్లేవర్ వస్తుంది అంట. సో ఇలా మ్యారినేషన్ చేసిన చికెన్ని మనం బాయిల్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు అండి. ఓకే. సో మనం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెంమంది బాయిల్ చేసుకుంటారు, లేదు అని అంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఓకే, మన ఆప్షన్ అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం ఫ్రై చేసుకుందామండి చికెన్. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేస్తున్నారా? అవునండి. ఓకే. సో ఆయిల్ హీట్ ఎక్కింది. సో మనం చికెన్ని కొంచెం ఆయిల్లో సాటే చేసుకుందాం. ఓకే. ఇది 3 days వరకు నార్మల్గా బయట ఉంచిన నిల్వ ఉంటుందా, లేకపోతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి? ఇది కొంచెం చికెన్ అనేది బాగా డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం క్రంచీగా ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. లేదంటే వాతావరణం వల్ల పాడైపోయే ఛాన్సెస్. నార్మల్గా అంతే, మనకి 1 day 2 days మించి ఉండదు కదా ఫుడ్. అలాగే ఇది రోటీ పచ్చడి అంటే మ్యాక్సిమం ఎవరైనా ఆ రోజు మందం తినడానికి, లేకపోతే ఇంకొక రోజు ఎక్స్ట్రా అలాగైతే చేసుకోవచ్చు. మనం కొంచెం క్వాంటిటీ తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం మేడం. ఓకే. మరి రెడీ అయిపోయిందా అండి? ఆల్మోస్ట్ రెడీ. గోల్డెన్ కలర్ వరకు మరి ఫ్రై చేసుకున్నామండి. ఓకే. మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే. చికెన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. మనం ఇంత ఆలోచిస్తామా, చికెన్ వచ్చిందా, చికెన్ వండుకున్నామా, కూర వండుకొని తినేయడం అంతే. చికెన్ రోటి పచ్చడి చేయాలి, చికెన్తో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఇలాంటి ఆలోచనలు రావుగా. సో ఇదే ఆయిల్లో మన మసాలాలని వేయించుకుందాం. ఓకే. కొంచెం ఆవాలు,
అదే ఆయిల్ ఆల్రెడీ హీట్ మీద ఉంటుంది కాబట్టి దాంట్లోనే ఆవాలు. సో ఆవాలు కొంచెం క్రాక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మేడం. ఓకే. చిటపట్లాడితే ఆవాల్లో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి సో మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే. మీరు నార్మల్గా కుకింగ్ నాన్ వెజ్ ఇట్లాంటివి కాకుండా డిజర్ట్స్ ఇవి కూడా ప్రిపేర్ చేస్తుంటారు? అవునండి, నార్మల్ ఇండియన్ డెజర్ట్స్ అని కూడా తయారు చేస్తాం. ఓకే, ఇండియన్ డిజర్ట్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఇప్పుడు యాడ్ అవుతాయి అంటే మీ చెఫ్స్ చేసే ప్రాసెస్లోనే? ఓకే. బేకింగ్ ఇంకా ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. ఈ కాలేజ్లో చెన్నై సమృద్ధంలో మేము ఆల్మోస్ట్ అన్ని ఇండియన్, కాంటినెంటల్, మెక్సికన్, ఇటాలియన్, జపనీస్, మెక్సికన్ ఇలాంటి డిఫరెంట్ క్విజిన్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ ఆవాలు కొంచెం క్రాక్ అవుతున్నాయండి. ఈ టైంలో కొంచెం మనం జీలకర్ర వేసుకుంటున్నాం. ఓకే. సో అయిన తర్వాత సో కొంచెం ధనియాలు కూడా వేయించుకుంటున్నాం. ధనియాలు, సో కొంచెం మినపప్పు క్రంచీనెస్ కోసం. సో అలాగే కొంచెం శనగపప్పు. సో అలాగే కొన్ని ఎండుమిరపకాయలు. ఇవన్నీ మనం తగినంత వేసుకోవచ్చు, దానికి మెజర్మెంట్? కొంచెం స్పైసీ, అంటే చికెన్ అంటే కొంచెం స్పైసీగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈ ఎండుమిర్చితోనే స్పైసీనెస్, మనం కారం యూజ్ చేస్తామా? చిల్లీ పౌడర్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఓకే. ఇందాక చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే అన్ని మసాలాలు వేసారనమాట. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొన్ని ధనియాలు, ఎండుమిర్చి, ఆ తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉల్లిపాయలు మగ్గాలి. ఫస్ట్ ఇవన్నీ ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి, ఇంకా ఉల్లిపాయ ఒకటి మగ్గాలి. సో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి, సో మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటాం. సాల్ట్. ఇందాక చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఆల్రెడీ లైట్గా వేసుకున్నాం, మళ్ళీ దీంట్లో ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి. మసాలాలు ఫ్రై అవుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో, అసలు ధనియాల స్మెల్ బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటామండి. ఓకే. సో ఇంగువ వచ్చేసి మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఫ్లేవర్ కోసం ఇంగువ. అలాగే ఇప్పుడు నార్మల్ చికెన్లో ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి మనం చింతపండు వేసుకుంటాం. ఓకే. చింతపండు దీంట్లో వేసుకోవాలా మసాలాలో? ఓకే. కొద్దిగా. సో ఆల్మోస్ట్ మనకు ఉల్లిపాయలన్నీ కూడా చూడండి ఉడికిపోయి. ఓకే. సో అన్నీ వేగిపోయాయి కదండి. సో ఇది చల్లార్చగా కొంచెం మనం రోట్లో వేసుకొని మనం రోటి పచ్చడి తయారు చేస్తాం. ఓకే, రెడీ. ఇంకా ఇవి రోట్లో వేసుకొని దంచితే ఇంకా రోటి పచ్చడి కంప్లీట్ అయిపోతుంది. ఓకే. మసాలాలు కూడా ఫ్రై అయిపోయాయి, చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. ఈ కొంచెం మసాలా చల్లారాక రోట్లో వేసుకొని దంచితే మనకి రోటి పచ్చడి రెడీ అయిపోతుందండి, చికెన్ రోటి పచ్చడి. సో ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు తీసుకుంటాం అనమాట. ఎండుమిరపకాయలు మాత్రం వేసి పౌడర్ చేసుకుంటాం. ఓకే. సో దీన్ని మాత్రమే వేస్తాను, ఎందుకంటే ఇవి డైరెక్ట్ వేయలేమన్నమాట. ఇవి వేసిన తర్వాత నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి. ఓకే. అన్నిటితో కలిపేస్తే ఇవి అంత ఫైన్గా గ్రైండ్ అవ్వవు కదా? అవునండి. ఓకే. ఓకే. సో ఫస్ట్ ముందుగా మనం ఎండుమిరపకాయల్ని కొంచెం
దంచుకోవాలండి. సో అందువల్ల నేను ఎండు మిరపకాయలు మాత్రమే తీసుకొని దాన్ని పౌడర్గా చేసుకుంటాను. ఓకే, సపరేట్గా ముందు ఎండుమిరపకాయ దంచితే ఫైన్గా పౌడర్ అవుతాయి, లేదు అని వేరే వాటితో కలిపి చేస్తే అంత ఫైన్గా అవ్వవు అవి, అందుకని చెప్పేసి ఫస్ట్ ఎండుమిర్చి వేశారు. సో ఈ రోజుల్లో నార్మల్గా మిక్సీ అవి ఇవి అదే మోడర్న్ టెక్నాలజీకి అలవాటు పడిపోయాం. సో ఇది కొంచెం హోమ్ స్టైల్లో పాత పద్ధతిలో ఉంటుంది కాబట్టి రుచి కూడా మనకి బాగా వస్తుందండి. అవును, కాకపోతే ఇప్పుడు అందరూ రోట్లో వేసి దంచలేరు కదా, అలాంటప్పుడు మిక్సీ తీసుకొని చేసుకోవచ్చు. సో ఇది ట్రెడిషనల్ మెథడ్. సో రోటి పచ్చడి అనేది మామూలు స్మూత్గా కాకుండా కాస్త కచ్చపచ్చగానే ఉంటే రుచి బాగుంటుంది. సో ఇప్పుడు మిరపకాయలు నలిగిపోయి కదండి, సో మిగతావన్నీ వేసేసుకుందాం. ఓకే, మిక్సీలో వేస్తే చాలా వరకు మనం కచ్చపచ్చగా చేద్దామన్నా అది అవ్వదు, కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు, అప్పుడు మనం మొత్తం ఫైన్గా చేయాల్సి వస్తుంది, మెత్తగా చేయాల్సి వస్తుంది. అదే రోట్లో అనుకో కచ్చపచ్చగా చేస్తాం, అందుకే టేస్ట్ బాగుంటుంది. అండ్ దాంట్లో నుంచి ఫ్లేవర్స్ కూడా మంచిగా ఇలా దంచుతూ ఉంటే మంచి ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను కొన్ని ఈ ఫ్రై చేసినట్టు కొన్ని గార్నిష్ కోసం తీసి పెట్టుకుంటున్నాను. ఓకే, ఆ తర్వాత వెళ్దాం రెండు పైన టాపింగ్స్ వేయడానికి, లేదంటే మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే డన్. సో మనం కచ్చపచ్చగా దంచుకున్నాం. తర్వాత ఈ ఫ్రై చేసిన చికెన్ని మనం ఇందులో వేసుకొని మళ్ళీ దంచుకుందాం. ఓకే, సో ఇది ఇలా పట్టుకుని, సో ఇందులో ఫ్రై చేసిన చికెన్, ముందు మసాలాలు మొత్తం మంచిగా దంచుకున్నారు కచ్చాపచ్చాగా. సో ఇప్పుడు చికెన్ మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్. సో ఇలా నిదానంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలా. మధ్య మధ్యలో కిందికి వెళ్ళిపోయిన మసాలాని పైకి తీసుకొస్తూ దాంతోపాటు మిక్స్ చేస్తున్నారు, అప్పుడు ఫ్లేవర్స్ మంచిగా పట్టుకుంటాయి చికెన్కి. సో సాధారణంగా ఇది తిన్నదాకా తెలియదండి మనం ఏం తింటున్నాం అన్నది. సో మనం చెప్పాల్సి వస్తుంది, ఓహో చికెన్ పచ్చడా. ఓకే, చాలా ఆశ్చర్యపోతారు అనమాట. సో ఎవరు గుర్తుపట్టలేరు అనమాట, ఏదో రోటి పచ్చడి అని చెప్పి పెట్టేసి, కానీ తిన్నాక తెలుస్తుంది. సో నాన్ వెజ్లో కూడా పచ్చళ్ళు ఉంటాయా, అది కూడా రోటి పచ్చడి. అవును, నాన్ వెజ్లో నార్మల్గా నిల్వ పచ్చళ్ళు ఉంటాయి, రోటి పచ్చడి కొత్తగా ఉంది. సో ఇది మరి పేస్ట్ రకంగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే, ఓకే చికెన్ కూడా కచ్చాపచ్చగానేనా. సో అది పంట కింద పడుతుంటే ఆ చికెన్ తినే ఫ్లేవర్ కూడా మనము ఆస్వాదించాల్సి వస్తుంది. ఓకే, చాలా అండి, మరి పచ్చడిగా అయితే మనం తింటున్నప్పుడు అది ఆ చికెన్ మనం ఎంజాయ్ చేయాలి. బోన్లెస్ కాబట్టి తొందరగా కంప్లీట్ అయిపోయింది చేయడం. అండ్ కచ్చాపచ్చాగానే ఉండాలన్నారు కాబట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశారు. మన రోటి పచ్చడి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. సో మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే అండి, చికెన్ రోటి పచ్చడి చూడండి, చూస్తుంటేనే నోరు ఊడిపోతుందా. మంచి స్మెల్ వస్తుంది, మసాలాలు మంచిగా అదే రోట్లో వేసి దంచుతున్నప్పటి నుంచి స్మెల్ స్టార్ట్ అయింది, ఎంత బాగా వస్తుందో. ఎంతైనా పాతకాలం పద్ధతులు చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు మిక్సీలు అవన్నీ తీసుకొచ్చి బద్ధకం ఒకటి అయిపోయింది, టేస్ట్ కూడా అంత ఉండట్లే. ఏమైనంటే మా అమ్మమ్మ చేస్తే బాగుండేది, మా నాన్నమ్మ చేస్తే బాగుండేది అని అనుకోవడమే తప్ప మనం అక్కడ రోట్లో వేసి దంచుతాము. చికెన్ రోటి పచ్చడి ఇది బేసిక్గా దేంతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది సార్? ఇది మామూలుగా వైట్ రైస్లో బాగుంటుంది, చపాతీ, పూరి, ఫ్లేవర్ రైస్, సో అన్ని కాంబినేషన్ బాగుంటుంది. ఓకే,
సో ఇప్పుడు నేను కొంచెం గార్నిష్ చేస్తానండి. సో ఇప్పుడు మనం కొరియాండర్తో ఫినిషింగ్ ఇస్తున్నాం అండి. ఓకే. సో ఎంతో రుచికరమైన రోటి పచ్చడి రెడీ అండి. ఓకే, మంచి టేస్ట్ వస్తుంది. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు. నాకైతే తప్పకుండా అనిపిస్తుంది, సర్వ్ చేశారు కాబట్టి అదిరిపోతుందని. సో రోట్లో వేసి దంచారు కదా, సో చికెన్ పీస్ ఎత్తుకోవాల్సి వస్తుంది. మంచిగా గ్రైండ్ అయిపోయింది అది. అబ్బా ఎంత బాగుందంటే ఆ ధనియాల ఫ్లేవర్, చింతపండు కూడా మంచిగా గ్రైండ్ అయింది. సో ఆ పులుపు, మసాలాలు అవన్నీ కలిసి ఎంత బాగుందండి టేస్ట్. అలా మనం అన్నంలో పక్కకు పెట్టుకుని నంచుకి కూడా తినొచ్చు. పప్పు అన్నం అలా పెట్టుకున్నప్పుడు నంచుకు కూడా పెట్టుకొని తినొచ్చు. అంత బాగుంది టేస్ట్. యమ్మీ ఉంది. అండ్ ఎక్కువ స్పైస్ లేదు, సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మంచిగా పిల్లలకైతే వేడి అన్నంలో ముద్దలు కలిపి పెట్టవచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత టేస్టీగా ఉందో చికెన్ రోటి పచ్చడి. సో నేనైతే ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి రెసిపీ చేసి చూపించినందుకు మాకు, మా ప్రేక్షకులకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్ని, చెన్నై సమృద్ధ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్కి, మా చైర్మన్ సార్ భూమినాథన్ గారికి, మా ప్రిన్సిపల్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్.